నల్గొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లి గ్రామ చౌరస్తాలో కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కురుపాటి గణేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో దళిత గిరిజన ఆత్మ గౌరవ సభ నిర్వహించారు। ఈ సందర్భంగా కురుపాటి గణేష్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు అని మాయమాటలు చెప్పి కేవలం 15 మందికి మాత్రమే దళిత బంధు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ తక్షణమే దళిత బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు। రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో తీగల కృష్ణయ్య, కందుల నరసింహ, లింగయ్య, చిన్నరాములు, శేఖర్, కురుపాటి శ్రీను, వెంకన్న, తీగల రామ్ చరణ్, అనిమల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు। ఆ రోజులలో కూడా ఇక్కడ భూములు దొరకని విషయంలో కూడా ఆడ 48 ఎకరాల భూమి ఉంటే ఇచ్చేది తప్ప వేరేది ఏం లేదు। ఇవాళ 10 లక్షల రూపాయలు కూడా ఎక్కడైతే నిరుపేద ఉన్నారో ఆ 10 లక్షల మందికి 10 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఎవరైతే నిరుపేద ఉన్నారో వాళ్ళని చూసి ఈరోజు వాళ్ళని నిర్పేషం చేసి వాళ్ళకి ఇద్దామన్న ఆలోచనతో ఇవాళ మన ముందుకు వచ్చిన శాసనసభ్యులైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు దీన్ని తీసుకొని ఈ కాన్సెప్ట్ని తీసుకొని ముందుకు వచ్చింది। కాబట్టి ఇలా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ కేసీఆర్కి నిలబడేటట్టు ఇలా పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఇలా బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, గిరిజనులకు, అర్జనులకు కరోనా టైంలో కూడా నేనున్నానని చెప్పి దాదాపు 3000 కోట్లతో ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చిండు। ఇక్కడే కాకుండా మునుగోడులో శాసనసభ్యులు ఇక్కడనే కాకుండా చిట్యాల, నార్కట్పల్లి, నల్లగొండ వేరే కాన్స్టిట్యున్సీలలో కూడా ఆయన ఇలా గెలిపించుకున్నాడు। ఆయన కరోనా టైంలో కూడా ఈ పేదలకు ఈ పంపిణీ కార్యక్రమం చేసిండు ఆ టైంలో కూడా। కాబట్టి ఆయన వారికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అండదండలు వారికి ఉంటాయి। రాబోయే రోజులలో కూడా వారు కూడా పార్టీలకు అతీతంగా కూడా నేను ఎవరు పోయినా ఆయన సహాయ సహకారాలు అందిస్తాడు। ఇలా ఒక ఆడబిడ్డ పెళ్లి ఉందంటే కూడా వాళ్ళు లేని గిరిజనులు ఇలా లేని స్థాయిలో కూడా వారు ఈరోజు వారు ఎన్నో కార్యక్రమాలకు ముందుండి వారు చేతోడు వాతోడు కూడా వారు అందించిన సందర్భంగా ఉంది। నేనున్నానని చెప్పి వారు అందించిన సందర్భంగా ఉంది। ఇచ్చిండు, ఇందిరామ ఇండ్లు ఇచ్చింది, పేద బడుగు బలహీన వర్గాలకు భూములు కూడా ఇచ్చిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది। కాబట్టి వృధా పింఛన్లు ఇచ్చింది, ఇంట్లో 2 ఉంటే 2కి ఒకరికే ఇస్తా అంటాడు। ఒక దళిత బిడ్డ అని చెప్పి వెల్మ కులానికి పుట్టినావు కాబట్టి బిడ్డ నువ్వు ఏ దళితునికో పుట్టినవో చెప్పాలని చెప్పి ఈ సమాజం అడుగుతుంది। దళిత సమాజం రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఏ దళితునివి, ఎవరికి పుట్టినవో అడగాలని చెప్పి ఈ సమాజం అడుగుతుంది। నువ్వు దళిత ఉప ముఖ్యమంత్రి చేస్తున్నావు, దళితుని కాకుండా నువ్వే దళితునివి అయ్యాలా కాబట్టి నువ్వు ఈరోజు 1000 కోట్లు ఇవ్వాలా మిషన్ భగీరథను తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలు కింది నుంచి పోయే నీళ్లు పైనుంచి తీసుకురావాలని చెప్పి 1000 కోట్ల రూపాయలు దోచుకొని దాచుకున్నావు కాబట్టి నీకు దగ్గర వచ్చినాయి బిడ్డ। ఆ పైసలంతా మా కష్టాజీతం, మా దళితులై కావచ్చు, గిరిజనులు కావచ్చు, అర్జనులై కావచ్చు, మేము ట్యాక్సీలు కట్టినవి కావచ్చు బిడ్డ। కేసీఆర్ నీవు సంపాదించుకున్న సొమ్మంతా మాది, నీ సొమ్ము గుంజుకోవడానికి కూడా అతి త్వరలో మా దళిత గిరిజన ఆత్మగౌరవ వేదిక సభ ద్వారా నిన్ను, నీ పాలనని, నీ ప్రగతి భవన్ కూడా బద్దలు కొట్టి ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క గిరిజనుడు, దళితుడు వచ్చి ఆ సభ దాని విషయంలో మీకు ఆ మట్టి పిల్లలు కూడా గుంజుకోవడం రావడానికి సిద్ధంగా ఉన్నారు। కాబట్టి మీరంతా రాబోయే రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం ఖాయం, కేసీఆర్ పాలన అంతమోయడం ఖాయం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా। ఇప్పటికీ మన పెద్దలు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే నిరుపేద ఉన్నటువంటి ఈ గ్రామంలో 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తున్నటువంటి వాళ్లకు మన పెద్దలు పల్లె వెంకన్న, మున్సిపల్ చైర్మన్, చండూరు ఎంపీపీ వాళ్ళు విజయించున్నారు। కాబట్టి దానికి ఏంటంటే వాళ్ళు కూడా ఎవరైతే వాస్తవానికి నిరుపేద అయినటువంటి ఉన్నారో వాళ్లకు భూమి, ఇల్లు లేనటువంటి వాళ్లకు వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక పంచి వాళ్ళ పేర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో అని చేసి మనం ఇవ్వడానికి జరుగుతుంది। కానీ ఆ టీఆర్ఎస్ పార్టీకే ఉంటే ఇవ్వాలనేది లేదు। దాని మీద ఫైట్ చేయడానికి ఈరోజు మన పెద్దలు మునుగోడు శాసనసభ్యులు వాళ్ళు రేపు రాబోయే రోజులలో దానికి ఒక నివేదిక తయారు చేసి వాళ్ళ పేర్లను పంపడానికి ముందుకు ఈరోజు మనకు ఇంకొక 5-10 నిమిషాలలో మన ఎంపీపీ గారు వాళ్ళు వస్తున్నారు। కాబట్టి ఇప్పుడు దళితులు అంటే ఈరోజు నా ఇంట్లోకి వచ్చేది ఏం లేదు, ఎవరికి వచ్చేది ఏం లేదు। దళితులు అంటే దాదాపు ఇలా అక్కడ ఇక్కడ చూసుకుంటే దాదాపు 200-300 కడప ఉన్నారు। ఎవరికి ఓ పెళ్లికి పోతగిన రా అని పిలిస్తట్టే ఉంది కానీ ఇది ఇవాళ అదే ఇంకో టీఆర్ఎస్ మీటింగ్ అయితే 200-300 ఇస్తామంటే ఏ తల్లి ఎప్పుడో వృత్తుగా ఇవాళ కేసీఆర్ గారు ఈ పాలన నడిపిస్తున్నాడు। కేసీఆర్కు అంత మోదించే పాలన అతి దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది।